అల్ట్రాసౌండ్లో సో అబ్డామినల్ స్కాన్కి ఈ ప్రోబ్ యూస్ చేస్తాము. సో వెజైనల్ స్కాన్కి ఈ ప్రోబ్ యూస్ చేస్తామన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద పిక్చర్. దీంట్లో మనకి ఇది యూట్రస్, ఇదంతా యూట్రస్ అనమాట. ఇది యూట్రస్. అల్ట్రాసౌండ్ వెజైనల్ స్కాన్లో మనకి యూట్రస్ ఈ విధంగా కనిపిస్తుంది, అంటే గర్భసంచి. సో ఈ స్కానింగ్లో ఈ పేషెంట్కి వచ్చేసి మనకి ఇది పాలిప్ అనేది గర్భసంచి లోపల ఉంది అన్నమాట. సో దీనికి మనం సర్జరీ చేయాలి. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి గర్భసంచి లోపల పాలిప్ అనేది ఉంది అని అంటే డెఫినెట్గా సర్జరీ చేసి దీన్ని రిమూవ్ చేస్తాం. చూసారా, ఇది గర్భసంచి లోపల భాగాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది, కంప్రెస్ చేస్తూ ఉంది. సో అందుకు దీన్ని మనం సర్జరీ చేసి ఎంత చిన్నదైనా సరే దీన్ని రిమూవ్ చేస్తేనే నెక్స్ట్ మన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నిలబడిన అబార్ట్ కాకోకుండా ఉంటుంది అనమాట. సో ఇది 3D పిక్చర్. 3Dలో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పాలిప్ అనేది. ఇదంతా యూట్రస్ గర్భసంచి, ఇది పాలిప్. ఇందాక మనం ఏదైతే 2D పిక్చర్లో చూసామో ఇది 3D పిక్చర్లో మనం చూస్తున్నాం అనమాట. ఇది కూడా 3D పిక్చరే. ఇక్కడ సెంటర్లో బాగా కనిపిస్తూ ఉంది. సో ఇది చూసారా, ఇంతకుముందు మీరు చూసిన యూట్రస్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో కనిపించింది మనకి. ఇది చూడండి ఈ షేప్లో కనిపిస్తుంది, అంటే ఇది మధ్యలో ఇదంతా పొర అనమాట. సో దీన్ని సెప్టేట్ యూట్రస్ అంటారు. దీన్ని మనం రిసెక్ట్ చేసి తీయాల్సి వస్తుంది. సో అదే యూట్రస్ మనం ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్లో తీసామన్నమాట. సో ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్లో ఇలా కనిపిస్తూ ఉంది అది. సో చూసారా, ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్కి ట్రాన్స్ వెజైనల్ స్కాన్కి డిఫరెన్స్. సో మనకి క్లారిటీగా తెలియాలి అని అంటే ట్రాన్స్వెజనల్ స్కాన్లో మనకి బాగా డిపిక్ట్ అవుతుంది. యూట్రైన్ అనామలీస్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఏమున్నా క్లియర్గా తెలుస్తాయి. సో అబ్డామినల్ స్కాన్లో మనకి అల్ట్రాసౌండ్లో ఈ విధంగా యూట్రస్ అనేది కనిపిస్తుంది, ఓవరీస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది 3D యూట్రస్. ఇంతకుముందు చూసిన 2D పిక్చర్, ఇది 3D యూట్రస్. చూసారా, దీనికి కూడా యూట్రైన్ అబ్నార్మాలిటీ ఉంది. సో సింపుల్ అల్ట్రాసౌండ్తో మనం ఏం ప్రాబ్లం ఉంది అనేది డయాగ్నోస్ చేయొచ్చు. సో ఓవరీస్ వెజైనల్ స్కాన్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మీరు చూసిన అబ్డామినల్ స్కాన్లో చాలా చిన్నగా టైనీగా కనిపించాయి. ఇప్పుడు చూడండి ఫాలికల్స్ ఎంత బాగా క్లియర్గా తెలుస్తుందో. ఇవన్నీ అండాలన్నమాట, వీటన్నిటిని ఫాలికల్స్ అని అంటాం. సో ఇది డామినెంట్ ఫాలికల్, ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. ఇది ఇంకొక సైడ్ ఓవరీ. చూసారా, ఆ ఓవరీకి ఈ ఓవరీకి కంపేర్ చేస్తే దీంట్లో అన్ని చిన్న ఫాలికల్స్ ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ డామినెన్స్ స్టార్ట్ అయిపోయింది. సో రైట్ ఓవరీలో ఆల్రెడీ ఫాలికల్ అనేది పెరుగుదల ఏర్పడిపోయింది. చూడండి, ఓవేరియన్ సిస్ట్ అనేది అండాశయంలో నీరుగడ్డ అనమాట. సో ఈ విధంగా కనిపించవచ్చు మనకి.